హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం నా రాక్షసువే ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, మరోవైపు జూబ్లీ హిల్స్లోని కమిషనర్ బంగ్లా. రాత్రి 2 గంటలు అవుతున్నా తారగదిలో లైట్ వెలుగుతూనే ఉంది. ఆమెకు నిద్ర పడ్డం లేదు. మనసంతా రుద్రప్రాణాల గురించిన భయంతో నిండిపోయింది. మంచం మీద అటు ఇటు పొర్లుతూ చివరకు తట్టుకోలేక పూజ గదిలోకి వెళ్ళింది. తారకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. తన జీవితంలో ఏది కావాలన్నా క్షణాల్లో దొరికేది. కాబట్టి దేవుని ముందు నిలబడి కోరికలు కోరుకునే అవసరం ఆమెకెప్పుడు రాలేదు. కానీ ఈరోజు ఆమె నిస్సహాయరాలు. తన చేతుల్లో లేని ఒక ప్రాణం కోసం ఆమె హృదయం తల్లడిల్లుతుంది. పూజ గదిలో దీపం వెలిగింది. దేవుడి పటం ముందు మోకాల మీద కూర్చుని తార 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళల్లోంచి అప్రయత్నంగా కన్నీళ్లు దారగా కారుతున్నాయి. భగవంతుడా, నేనెప్పుడు నిన్ను ఏం అడగలేదు. నహంకారంతో అందరినీ చులకనగా చూశాను. కానీ మొదటిసారి ఒకరి కోసం నా ప్రాణం విలవిల్లాడుతుంది. రుద్ర కఠినాత్ముడు కావచ్చు, నన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు, కానీ అతని ప్రాణాలకు ఎలాంటి అపాయం రానివ్వకు. అతను సురక్షితంగా తిరిగి వస్తే నా అహంకారాన్ని పూర్తిగా వదిలేసి నీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను. ఇది నా ప్రమాణం అని కన్నీళ్లతో ప్రార్థించింది. సరిగ్గా అప్పుడే నీళ్లు తాగడానికి హాల్లోకి వచ్చిన కమిషనర్ భూపతిరావు పూజ గదిలోంచి వినిపిస్తున్న సన్నటి ఏడుపు విని అటువైపు వచ్చాడు. పూజ గది గుమ్మం దగ్గర నిలబడి లోపల దృశ్యాన్ని చూసి ఆయన స్థానం అయిపోయాడు. ఎప్పుడు పబ్బులు పార్టీలు అంటూ తిరిగే తన కూతురు తార ఇలా పూజ గదిలో ఒక సాధారణ ఆడపిల్లల మోకాళ్ళ మీద కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ఆయనకు నమ్మశక్యంగా లేదు. ఆమె ఎవరి కోసం ప్రార్థిస్తుందో ఆయనకు అర్థం కాలేదు. కానీ ఆమెలోని ఈ అనూహ్యమైన మార్పు చూసి ఆయన గుండె బరువెక్కింది. తారా, ఏమైందమ్మా అని అడగబోయి ఆగిపోయాడు. ఆమె ఏకాగ్రతను భగ్నం చేయడం ఇష్టం లేక మౌనంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన బుర్రలో అనేక ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి. తన కూతుర్ని ఇంతలా మార్చేసిన ఆ అదృశ్య శక్తి ఏంటో తెలుసుకోవాలని ఆయన మనసు ఆరాటపడింది. మరుసటి రోజు ఉదయం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. రాత్రి జరిగిన ఆపరేషన్ విజయవంతం కావడంతో స్టేషన్ అంతా పండగ వాతావరణం నెలకొంది. కమిషనర్ భూపతిరావు స్వయంగా స్టేషన్కి వచ్చారు. రుద్ర తన క్యాబిన్లో ఫైల్స్ రాసుకుంటూ ఉండగా భూపతిరావు లోపలికి వచ్చాడు. రుద్ర వెంటనే లేచి నిలబడి సెల్యూట్ చేశాడు. భూపతిరావు ముఖంలో ఆనందం, గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రుద్ర భుజం తట్టి, వెల్ డన్ రుద్ర, ఎక్సలెంట్ ఆపరేషన్. రక్తం చుక్క చిందించకుండా, మన వాళ్ళకి ఇలాంటి గాయాలు కాకుండా అంత పెద్ద మాఫియాని పట్టుకోవడం మామూలు విషయం కాదు. డిపార్ట్మెంట్కి నీలాంటి ఆఫీసర్లు దొరకటం గర్వకారణం అని మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ సార్, ఇదంతా టీం వర్క్ అని వినయంగా అన్న రుద్ర. భూపతిరావు కుర్చీలో కూర్చొని కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆయన ముఖంలో ఉన్న ఆనందం కాస్త మాయమై ఒక తండ్రి పడే ఆందోళన చోటు చేసుకుంది. అది గమనించిన రుద్ర, ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ అని అడిగాడు. భూపతిరావు నిట్టూరుస్తూ, ప్రాబ్లం అని కాదు రుద్ర, నా కూతురు తార గురించి. నీకు గుర్తుంది కదా, మొన్న మీ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి ఆమె పూర్తిగా మారిపోయింది. పార్టీలు మానేసింది, ఖరీదైన బట్టలు వేసుకోవటం లేదు. నిన్న రాత్రి అయితే దేవుడి గదిలో కూర్చొని ఏడుస్తూ ఏదో ప్రార్థన చేస్తుంది. నాకేం అర్థం కావటం లేదు. నా కూతుర్ని చూస్తుంటే నాకే వింతగా అనిపిస్తుంది. అంత నా మనసులోని మాట బయట పెట్టాడు. ఆ మాటలు వినగానే రుద్ర గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. తార నిన్న తన ఇంటికి రావడం, తన ప్రాణాల కోసం బతిమలాడడం అతనికి గుర్తొచ్చాయి. ఆ ప్రార్థన, ఆ కన్నీళ్లు తన కోసమే అని అతనికి అర్థమైంది. కానీ అతను కమిషనర్ ముందు ఏ భావం బయటపడకుండా కంట్రోల్ చేసుకున్నాడు. మనసులు ఎప్పుడైనా మారొచ్చు సార్. ఆమెకు తన తప్పు తెలుసుకుని మార్పు వచ్చి ఉండొచ్చు. మీరేం ఆందోళన పడకండి అని చాలా మామూలుగా చెప్పి విషయాన్ని దాటవేశాడు. కానీ రుద్ర మనసు మాత్రం ఆ క్షణం స్టేషన్లో లేదు. నిజంగానే అహంకారి నా కోసం అంతలా బాధపడుతుందా? నా ప్రాణాల కోసం ఏడుస్తుందా? ఎందుకు నేను ఆమెనంతలా అవమానించినా నా మీద ఎందుకంత ప్రేమ అని అతనికి అర్థం కాని ప్రశ్నలు తొలిచేసాగాయి. మధ్యాహ్నం 12 గంటలు. హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న ఒక పాత పురాణ శివాలయం. ఆ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది.
రాతి స్తంభాలు, కఠినమైన రాతి నేల, ఆ ప్రాంగణమంతా భక్తిభావంతో నిండి ఉంటుంది. రుద్ర ఆ రోజు ఇంటికి త్వరగా వెళ్ళాడు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసినందుకు, ఎలాంటి ప్రాణాపాయం జరగనందుకు అన్నపూర్ణమ్మ కొడుకును బలవంతంగా గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోమని పంపించింది. గుడి ఆవరణలోకి అడుగుపెట్టిన రుద్ర చుట్టూ ఉన్న ప్రశాంతతను ఆస్వాదిస్తూ గర్భగుడి వైపు నడుస్తున్నాడు. మధ్యాహ్న సమయం కావటంతో ఎండ చుర్రుమంటుంది. రాతినేల కాలుతుంది. భక్తులెవరు పెద్దగా లేరు. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాంగణంలో రుద్ర దృష్టి ఒకసారిగా ఆగిపోయింది. అక్కడ ఒక అమ్మాయి శివుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఆమె వేసుకున్న లేత పసుపు రంగు కాటన్ చీర ఎండకు మరింత ప్రకాశిస్తుంది. ఆమె నడకలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె మరెవరు కాదు, తార. రుద్రకి నోట మాట రాలేదు. కమిషనర్ కూతురు కోటీశ్వరాలు. మండుటెండలో కాలిపోతున్న రాతి నేల మీద చెప్పులు లేకుండా నడుస్తుందా? ఆ ముఖమంతా చెమటలతో తడిసిపోయి ఉంది. పెదవులు ఎండిపోయి ఉన్నాయి. కానీ ఆమె కళ్ళల్లో ఒక అచంచలమైన దీక్ష, భక్తి కనిపిస్తున్నాయి. రుద్ర వేగంగా అడుగులు వేసుకుంటూ ఆమె వెళ్తున్న దిశగా వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళి చూసేసరికి అతని గుండె ఆగినంత పనైంది. ఎప్పుడు వెండి బంగారు పల్టీలతో తిరిగే ఆమె సున్నితమైన పాదాలు ఆ కరుకైన రాతి నేల మీద నడవటం వల్ల బొబ్బలెక్కి ఉన్నాయి. కొన్ని చోట్ల చర్మం చిట్లి సన్నగా రక్తం కారుతుంది. అయినా ఆమె ఆపకుండా నొప్పితో ముఖం చిట్లిస్తూ అడుగులు వేస్తుంది. రుద్ర తనలోని కఠినత్వాన్ని, నిగ్రహాన్ని ఏకకాలంలో కోల్పోయాడు. అతని మనసులో రగిలిన ఆవేదన అంతా అతని మాటల్లో బయటకు వచ్చింది. వేగంగా ముందుకు వెళ్ళి ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఉన్నట్టుండి తన ముందు రుద్రను చూడగానే తార ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం, నీరసం అన్ని కలగలిపి కనిపించాయి. అతను సురక్షితంగా ఉన్నాడని చూడగానే ఆమె పెదవులపై ఒక స్వచ్ఛమైన చిరునవ్వు వికసించింది. ఏంటి తారా, ఏం చేస్తున్నావు నువ్వు? నీ కాళ్ళు చూసుకో ఒకసారి, ఎలా రక్తం కారుతున్నాయో. నీకు పిచ్చా అని గట్టిగా అరిచారు రుద్ర. అతని గొంతులో కోపం కంటే ఆమె పడుతున్న బాధను చూడలేని ఆవేదన ఎక్కువగా ఉంది. తార చాలా ప్రశాంతంగా అతని కళ్ళలోకి చూసింది. నాకు పిచ్చి లేదు రుద్ర, నా ప్రార్థన ఫలించింది. నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. ఆ భగవంతుడికి నేను చేసుకున్న ప్రమాణం నెరవేరుస్తున్నాను అని ఎంతో నెమ్మదిగా మృదువుగా చెప్పింది. ప్రమాణమా? ఎవరి కోసం? నా కోసమా? రుద్ర కళ్ళు పెద్దవయ్యాయి. నేను నీకేమవుతానని నా కోసం ఈ శిక్ష అనుభవిస్తున్నావు? నేను నిన్ను అవమానించాను, నిన్ను చీదరించుకున్నాను. అయినా నా మీద ఎందుకింత పిచ్చి అభిమానం పెంచుకున్నావు అని సూటిగా అడిగాడు. తార కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఆమె నెమ్మదిగా అడుగు ముందుకు వేసి రుద్రకి దగ్గరగా వచ్చింది. ఎందుకంటే నువ్వు నాలోని నేను చంపేశావు రుద్ర. ఇన్నాళ్ళు నా అందం, నా డబ్బు చూసి నన్ను ఆకాశానికి ఎత్తిన వాళ్లే తప్ప నాలోని అహంకారాన్ని ఎత్తి చూపి నన్ను ఒక మనిషిలా నిలబెట్టిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు నన్ను కొట్టిన దెబ్బకి నా అహంకారం చచ్చిపోయింది. ఆ స్థానంలో నీ మీద ఆరాధన పుట్టింది. ఒక మగాడు అంటే ఎలా ఉండాలో నువ్వు నాకు చూపించావు. నీ ప్రాణాలకు ముప్పు ఉందన్న వార్త నా గుండెను ఆపేసింది. నువ్వు లేని లోకంలో నేను బతకలేనని నాకు అర్థమైంది. అందుకే నువ్వు క్షేమంగా తిరిగి రావాలని, వస్తే 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. రుద్ర గుండెలను ఎవరో గట్టిగా పిండేసినట్లు అనిపించింది. ఆ క్షణంలో అతని కళ్ళ ముందు తన గతం తాలూకు దృశ్యాలు కదలాడాయి. ఒక ఆడపిల్ల తను ప్రాణంగా ప్రేమించి తన కళ్ళెదురుగాని దారుణంగా హత్య చేయబడిన ఆ రక్తపు జ్ఞాపకాలు అతని మనసును ముక్కలు చేశాయి. ప్రేమంటే చావు, ప్రేమంటే రక్తం అని అతని మెదడు మళ్ళీ హెచ్చరించింది. తన భావోద్వేగాలను బలవంతంగా అణిచిపెట్టుకుంటూ వెనక్కి 2 అడుగులు వేశారు రుద్ర. ఈ త్యాగాలు, ఈ కన్నీళ్ళు నా మీద ఎలాంటి ప్రభావం చూపించవు తారా. నువ్వొక అబద్ధ ప్రపంచంలో బతుకుతున్నావు. నాతో ఉంటే నీకు మిగిలేది కన్నీళ్ళే. నా జీవితంలో ఒక భయంకరమైన గతం ఉంది. ఆ గతం నన్ను ఒక రాతి విగ్రహంలో మార్చేసింది. ఆ విగ్రహానికి పూజలు చేస్తే నీకు పూలు దక్కుతాయి కానీ ప్రేమ దక్కదు. దయచేసి ఇదంతా ఆపేసి ఇంటికి వెళ్ళు అని కఠినంగా ముఖం తిప్పుకొని చెప్పాడు. కాని తార వెనక్కి తగ్గలేదు. నువ్వు రాయివి కాదు రుద్ర, రాయికి బాధత లేదు.
కానీ నా పాదాల నుంచి కారుతున్న రక్తం చూసి నీ కళ్ళల్లో కనిపించిన ఆవేదన రాయిది కాదు, ఒక మంచి మనసున్న మనిషిది. నీ గతం ఎంత చీకటిదైనా పర్లేదు, నా ప్రేమతో ఆ చీకటిని తరిమేస్తాను. నువ్వెంత వద్దనుకున్నా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీ కోసం బతుకుతాను అని స్థిరంగా చెప్పి మళ్ళీ తన ప్రదక్షిణలు కొనసాగించడానికి అడుగు ముందుకు వేస్తుంది. రుద్రాం వెళ్తున్న వైపు చూస్తూ స్థానువులా నిలబడిపోయాడు. ఎంతోమంది నిరస్తులను తన వ్యూహాలతో వణికించిన ఆ ధీరుడు ఇప్పుడు ఒక ఆడపిల్ల స్వచ్ఛమైన ప్రేమ ముందు నిస్సహాయుడైపోయాడు. ఆమె అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఆమె పాదాల నుంచి పడుతున్న రక్తపు చుక్కలు రుద్ర గుండె మీద పడుతున్నట్టుగా అతనికి అనిపించింది. నా ఈ ఇనుప హృదయం కరుగుతుందా? ఒక అహంకారి అయిన ఆడపిల్ల ఇంత పవిత్రమైన ప్రేమను నాపై కురిపిస్తుంటే నేను దాన్ని ఎన్నాళ్ళు కాదనుకోగలను? నా గతం నన్ను వదిలిపెడుతుందా? ఆమె భవిష్యత్తుకు నా వల్ల ఎలాంటి ప్రమాదం రాదా? రుద్రం మనసులో భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. తన్ని తాను అదుపు చేసుకోలేక గబగబా నడిచి వెళ్ళి తార చేతిని పట్టుకున్నారు రుద్ర. తార ఉలిక్కిపడి ఆగిపోయింది. రుద్ర స్పర్శలో ఒక తెలియని వచ్చిదనం ఆమెను తాకింది. ఆపు తార, ఇంకా ఒక్క అడుగు కూడా వెయ్యొద్దు అన్నారు రుద్ర. అతని గొంతులో ఈసారి ఆజ్ఞ లేదు, ఒక రకమైన ఆర్తి ఉంది. నీ మొక్కు తీరిపోయింది, ఇక చాలు, నాతో రా, హాస్పిటల్కి వెళ్దాం అని ఆమెను లాక్కొని తన జీప్ వైపు నడిపించాడు. తార పెదవులపై ఒక సంతృప్తికరమైన చిరునవ్వు వికసించింది. రుద్ర తనను ఎంత కాదనుకున్నా అతని మనసులో తన పట్ల ఏర్పడిన ఒక సన్నటి బంధం అతని చేత అలా ప్రవర్తించేలా చేస్తుందని ఆమెకు అర్థమైంది. ఎండ వేడిమికి రగిలిపోతున్న పువ్వులా ఉన్న తారను తన జీప్లో కూర్చోబెట్టుకుని సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు ఏసీపీ రుద్ర. జీపులో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. రుద్ర దృష్టి పూర్తిగా రోడ్డు మీదే ఉన్న అతని మనసంతా పక్క సీట్లో కూర్చున్న తార చుట్టూనే తిరుగుతుంది. అప్పుడప్పుడు అసంకల్పితంగా అతని కళ్ళం పాదాల వైపు వెళ్తున్నాయి. కాలికున్న గాయాల నుంచి ఇంకా సన్నగా రక్తం కారుతూనే ఉంది. ఆ ముఖం నొప్పితో వివర్ణమైంది. అయినా ఆమె కళ్ళల్లో బాధ లేదు, పెదవులపై ఒక అలౌకికమైన ప్రశాంతత, చిన్న చిరునవ్వు కనిపిస్తున్నాయి. తన పక్కన రుద్ర ఉన్నాడన్న ధైర్యం, అతని మనసు తన కోసం కరిగిందన్న ఆనందం ఆ నొప్పిని మరిపిస్తున్నాయి. ఆసుపత్రికి చేరుకోగానే రుద్ర వేగంగా కిందకు దిగి తార ఉన్న వైపు డోర్ తీశాడు. ఆమె నెమ్మదిగా కిందకు దిగడానికి ప్రయత్నించింది, కానీ పాదం నేల మీద మోపగానే నరకం కనిపించింది. అబ్బా అని నొప్పితో తూలి కింద పడబోయింది. మరుక్షణం రుద్ర బలమైన చేతులు ఆమె నక్కున చేర్చుకున్నాయి. తార ఒక్కసారి ఉలిక్కిపడింది. రుద్ర స్పర్శ ఆమె దేహంలో ఒక విద్యుత్ తరంగాన్ని ప్రవహింపజేసింది. ఆమె గుండె వేగం రెట్టింపైంది. రుద్ర ఆమెను తన రెండు చేతులతో పైకెత్తుకున్నాడు. తారకి ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు అనిపించింది. ఒకప్పుడు ఇదే మగాడి మీద పగతో రగిలిపోయిన తాను ఇప్పుడు అదే మగాడి చేతుల్లో ఒక చిన్న పసిపాపలా ఒదిగిపోయింది. ఆమె చేతులు అప్రయత్నంగా అతని మెడను చుట్టుకున్నాయి. రుద్ర గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ గుండె లయలో తన పట్ల ఉన్న ఆందోళన ఆమెకు అర్థమవుతుంది. రుద్ర నేరుగా ఆసుపత్రి లోపలికి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులోని ఒక బెడ్ మీద ఆమెను చాలా సున్నితంగా పడుకోబెట్టాడు. డ్యూటీలో ఉన్న డాక్టర్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఏమైంది సార్, కాళ్ళకేంటి ఇన్ని గాయాలు అని డాక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు. మండుటెండలో రాత్రి నేల మీద చెప్పులు లేకుండా నడిచింది డాక్టర్. పాదాలు పూర్తిగా బొబ్బలెక్కి చర్మం చిట్లిపోయింది. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్నారు రుద్ర. అతని గొంతులో ఉన్న కంగారును డాక్టర్ పసిగట్టాడు. డాక్టర్ నర్సుల సహాయంతో ఆమె పాదాలను శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. యాంటీసెప్టిక్ లోషన్ తగలగానే ఆ మంటకు తార కళ్ళు గట్టిగా మూసుకొని పళ్ళు కొరుకుతూ నొప్పితో విలవిల్లాడింది. ఆమె పడుతున్న ఆ బాధను చూడలేక రుద్ర అసంకల్పితంగా ముందుకు వంగి ఆమె కుడి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. రిలాక్స్, కళ్ళు తెరువు తారా, నా వైపు చూడు అన్నారు రుద్ర చాలా మృదువైన గొంతుతో. ఆ గొంతులో ఉన్న ఆర్తికి తార నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రుద్ర కళ్ళల్లో ఒక చెప్పలేని ఆవేదన కనిపిస్తుంది. ఆమె తన చేతిని అతని చేతిలో మరింత గట్టిగా బిగించింది. ఆ ఒక్క స్పర్శ
వందల మాటలు చెప్పలేని భావాలను ఇద్దరి మధ్య బదిలీ చేసింది. ఒక మనిషి బాధను మరొకరు పంచుకుంటున్న ఆ అద్భుతమైన క్షణం అది. అహంకారం ఎప్పుడూ చచ్చిపోయి అనురాగం చిగురించిన ఆ సుందరమైన దృశ్యం అది. గాయాలకు మందు రాసి బ్యాండేజ్ వేసిన తర్వాత డాక్టర్ రుద్రవైపు తిరిగి, గాయాలు కాస్త లోతుగానే ఉన్నాయి సార్. ఒక వారం రోజుల పాటు ఆ మస్సలు నడవకూడదు. కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ రాశాను. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ మార్చాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. వార్డులో ఇప్పుడు రుద్ర, తార మాత్రం ఉన్నారు. రుద్ర నెమ్మదిగా ఆమె చేతిని వదిలేసి కాస్త వెనక్కి తగ్గాడు. అతని ముఖంలో మళ్ళీ ఆ కఠినమైన పొర కప్పుకుంది. తన భావోద్వేగాలను బయట పన్నివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకింత మూర్ఖత్వం తారా? దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా, ప్రాణాలు పోయేలా ఇలా శిక్షించుకోవటం ఎందుకు అని కాస్త కోపంగానే అడిగారు రుద్ర. తార పెదవులపై ఒక అలసిన నవ్వు మెరిసింది. నా ప్రాణం మీద కంటే నీ ప్రాణం మీద నాకు ఎక్కువ ఆశ ఉంది రుద్ర. దేవుడికి నేను చేసిన ప్రమాణం నెరవేర్చుకోవాలి కదా అని అంది. అయినా నీకు నా మీద ఎందుకంత పిచ్చి? నేనెప్పుడు నిన్ను ప్రేమించలేనని, నా గతం నన్ను ఒక రాతిలా మార్చేసిందని నీకు 100 సార్లు చెప్పాను. అయినా సరే ఇలా మొండిగా ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు అని విసుగ్గా అన్న రుద్ర. తారా కళ్ళు రుద్ర కళ్ళల్లోకి నేరుగా చూశాయి. ఆ చూపుల్లో ఒక నిజాయితీ గల ఆడపిల్ల ప్రేమ ప్రతిబింబిస్తుంది. నాకు మొండితనం ఎక్కువే రుద్ర. ఒకప్పుడు ఆ మొండితనం నా అహంకారానికి తోడైతే ఇప్పుడు అది నా ప్రేమకు తోడైంది. నువ్వు రాయివి కాదు అని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు రాయివైనా ఏళ్ల తరబడి ఆ రాయి మీద పడే నీటి చుక్క దాన్ని ఆకారాన్ని మార్చినట్టు నా నిస్వార్థమైన ప్రేమ నీ మనసును ఖచ్చితంగా మారుస్తుంది. నీ గతంలో ఉన్న చీకటి ఎలాంటిదో నాకు తెలియదు, కానీ నా ప్రేమ దాన్ని ప్రారదోలేంత స్వచ్ఛమైంది. ఆ మాటలకు రుద్ర దగ్గర సమాధానం లేదు. ఆమె ప్రేమలోని తీవ్రత అతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తను ఎంత దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా ఆమె అంతకంతకు తనకు దగ్గర అవుతుందని అతనికి అర్థమైంది. మౌనంగా అక్కడి నుంచి నడిచి మెడిసిన్స్ తీసుకువచ్చి నర్సుకిచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలు. జూబ్లీహిల్స్లోని కమిషనర్ బంగ్లా. భూపతిరావు డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం నుంచి తార కనిపించకపోవడంతో ఆయన మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రాత్రి పూజ గదిలో ఆమె ఏడుస్తూ చేసిన ప్రార్థన ఆయనకు పదే పదే గుర్తొస్తుంది. అటు ఇటు పాచర్లు చేస్తున్న ఆయనకు గేటు తీసుకుని లోపలికి వస్తున్న పోలీస్ జీప్ కనిపించింది. అది ఏసీపీ రుద్ర జీపు. భూపతిరావు ఆశ్చర్యంతో బయటకు వచ్చాడు. జీప్ ఆపి కిందకు దిగిన రుద్ర నేరుగా తార ఉన్న వైపు వెళ్ళి డోర్ తీసి ఆమెను మళ్ళీ తన 2 చేతులతో ఎత్తుకుని బయటకు తీసుకురావటం చూసి భూపతిరావుకు గుండె అయినంత పడింది. తార పాదాలకు ఉన్న తెల్లటి బ్యాండేజీలు ఆయనకు స్పష్టంగా కనిపించాయి. తార, ఏమైంది నాన్న అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు భూపతిరావు. రుద్ర ఆమెను చాలా జాగ్రత్తగా హాల్లో ఉన్న సోఫా మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత కమిషనర్కి సెల్యూట్ చేసి నిలబడ్డాడు. ఏమైంది రుద్ర? నా కూతురి కాళ్ళకి ఆ గాయాలేంటి? ఇలా జీప్లో తీసుకురావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఆయన గొంతులో ఒక తండ్రి ఆవేదన స్పష్టంగా వినిపిస్తుంది. రుద్ర చాలా ప్రశాంతంగా, మేడం శివాలయంలో ఎండలో చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా నేను చూశాను. కాళ్ళు పూర్తిగా బొబ్బలెక్కి రక్తం కారుతుంది. అందుకే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఇలా తీసుకువచ్చాను. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు అని ఉన్నదున్నట్టు చెప్పేశాడు. భూపతిరావుకు ఆ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. నా కూతురు, నా అల్లారు ముద్దుల తార మంటెండలో గుళ్ళ ప్రదర్శన చేయడం ఏమిటి? ఆయనకేమీ అర్థం కాలేదు. ఓకే రుద్ర, థ్యాంక్ యూ, యూ మే లీవ్ నౌ అన్నాడాయన కాస్త స్థిమితపడి. రుద్ర మరోసారి సెల్యూట్ చేసి తార వైపు ఒకసారి కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళిన దారిని చూస్తున్న తార కళ్ళల్లో ఒక ఆరాధన భావం తారాడుతుంది. అది గమనించిన భూపతిరావుకు విషయం మెల్లగా అర్థం కావటం మొదలైంది. పని వాళ్ళని పిలిచి తారను పై అంతస్తులోని ఆమె గదికి తీసుకెళ్ళమని చెప్పాడు. తార గదిలోకి వెళ్ళి ఆమెను మంచం మీద పడుకోబెట్టిన తర్వాత పని వాళ్ళను బయటకు పంపేసి
కూతురు దగ్గరగా కూర్చున్నాడు భూపతిరావు. ఏంటి తార ఇదంతా? నేను చూస్తున్నది నా కూతురు తారనేనా? ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? ఎవరిని ఉద్దేశించి రాత్రి అంతలా ఏడ్చావు? ఈ ప్రదక్షిణలు ఎవరి కోసం? ఆయన సూటిగా అడిగాడు. తార తండ్రి వైపు చూసి తలదించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు పైకెత్తి ఏమాత్రం భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. అవును డాడీ, ఇదంతా ఏసీపీ రుద్ర కోసమే. ఆపరేషన్లో అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని నేను ఆ దేవునికి మొక్కున్నాను. అందుకే ఈ ప్రదక్షిణలు. భూపతిరావు షాక్కి గురయ్యాడు. ఆయనకు రుద్రపై అపారమైన గౌరవం ఉంది. ఒక ఆఫీసర్గా రుద్ర ఒక వజ్రం లాంటివాడు. కానీ ఒక అహంకారి అయిన తన కూతురు ఆ రుద్రను ప్రేమించడం ఆయనకు జీర్ణించుకోలేని విషంగా మారింది. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్ తారా? వాడు నిన్ను రోడ్డు మీద చెంప దెబ్బ కొట్టి స్టేషన్కి ఈడ్చుకెళ్ళాడు. వాడి వల్లే నువ్వు నా ముందు దోషి నిలబడ్డావు. వాడి మీద పగ తీర్చుకుంటాను అన్న నా రచ్చ చేశావు. ఇప్పుడు వాడి కోసం మొక్కులు మొక్కుతున్నావా? ఇది జాలి లేక నీ కొత్త నాటకమా? ఆయన గొంతులో కోపం పెరిగింది. ఇది నాటకం కాదు డాడీ, నిజం. నేను ఆయన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంది తార స్థిరమైన గొంతుతో. ఆ మాటతో భూపతిరావు మౌనంగా ఉండిపోయాడు. తన కూతురి కళ్ళల్లో ఉన్న ఆ దృఢనిశ్చయం చూస్తూ ఉంటే ఆ మనసు ఎంత బలంగా అతనితో ముడిపడిపోయిందో ఆయనకు అర్థమైంది. ఒక తండ్రిగా ఆయనలో ఒక కొత్త భయం మొదలైంది. తార ప్రేమించడం సులువే, కాని రుద్ర ఎలాంటి వాడు నీకు తెలియదు. అతను చాలా మొండివాడు. కర్తవ్యం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. వాడికి కుటుంబం ప్రేమ అంటే నమ్మకం లేదు. నాకున్న సమాచారం ప్రకారం వాడి గతంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగింది. దానివల్లే అతను పెళ్లి చేసుకోకుండా ఒక సన్యాసుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకవేళ నువ్వు వాడిని ప్రేమించినా వాడు నిన్ను అంగీకరించడు. వాడు నిన్ను కాదంటే నువ్వు తట్టుకోలేవు తారా అని కూతురు భవిష్యత్తు గురించి ఆందోళనగా చెప్పాడు. ఆయన నన్ను ఎన్నిసార్లు కాదన్నా నేను ఆయన వెంటే ఉంటాను డాడీ. ఆయన గతంలో ఉన్న ఆ చీకటి ఏంటో, ఆయన మనసును అలా రాతిలా మార్చేసిన ఆ సంఘటన ఏంటో నేను తెలుసుకుంటాను. ఆయన మనసులోని గాయాన్ని నా ప్రేమతో మాన్పుతాను. ఒకవేళ ఆయన నన్ను అంగీకరించలేకపోయినా పర్వాలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను రుద్రనే ప్రేమిస్తాను అని తేల్చి చెప్పేసింది తార. తార గొంతులో ఉన్న ఆ మొండితనం, ఆ స్వచ్ఛమైన ప్రేమ చూసి భూపతిరావుకి ఏం పాలుపోలేదు. కాలమే దీనికి సమాధానం చెప్పాలి అనుకుంటూ నిట్టూర్చి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు ఆయన. మరోవైపు మలక్పేటలోని ఏసీపీ రుద్ర ఇల్లు. సమయం సాయంత్రం 6 గంటలు. ఆకాశం ఎర్రబడుతుంది. ఇంటికి వచ్చిన రుద్ర ఎవరితోని ఏం మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళి లోపల గడియ పెట్టుకున్నాడు. కొడుకు ప్రవర్తన చూసిన అన్నపూర్ణమ్మకు ఏదో జరిగిందని అర్థమైంది. పూజ గదిలో ఉన్న దేవుడి ముందు నిలబడి నా బిడ్డ మనసులోని బాధను ఏ రూపంలోనైనా తీర్చు తండ్రి అని వేడుకుంది. తన గదిలో కిటికీ దగ్గర నిలబడి బయట శూన్యంలోకి చూస్తున్న రుద్ర. అతని బుర్ర పనిచేయటం మానేసింది. తారాపాదాల నుంచి కారుతున్న రక్తం, ఆమె పడుతున్న ఆవేదన, తన చేతుల్లో ఆమె ఒదిగిపోయిన విధానం, ఇవన్నీ అతని మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్ళు తన గుండె చుట్టూ అల్లుకున్న ఆ ఇనుప కవచం బీటలు వాడుతుందని అతనికి భయం వేస్తుంది. ప్రేమంటే చావు, బంధం అంటే కన్నీళ్ళు అంత నమ్మిన సిద్ధాంతం ఈరోజు ఒక ఆడపిల్ల స్వచ్ఛమైన కన్నీటి ముందు ఓడిపోతుందా? రుద్ర 2 చేతులతో తన తలను పట్టుకుని బెడ్ మీద కూలబడ్డాడు. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. మరుక్షణం అతని కళ్ళ ముందు 10 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన దృశ్యం మెరుపులా మెరిసింది. పచ్చని పొలాలు, గోదావరి గట్టు, అక్కడ కిలకిల నవ్వుతూ పరిగెత్తున్న ఒక అందమైన పల్లెటూరు అమ్మాయి. ఆమె పేరు నందిని. రుద్ర ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మరదలు. పెళ్లి పీటల మీద కూర్చోవలసిన ఆ జంట జీవితంలోకి ఒక ఎన్కౌంటర్లో వాని రుద్ర మట్టుబెట్టడం, దానికి ప్రతీకారంగా వాడి అనుచరులు నందిని కిడ్నాప్ చేయటం, చివరికి ఒక పాడుబడిన గోదాములో రుద్ర కళ్ళెదురుగానే నందిని రక్తం మడుగులో ప్రాణాలు విడవడం. రుద్ర నన్ను కాపాడు అంటూ ఆమె పెట్టిన చివరి కేక. ఆమె కళ్ళల్లో గూడు కట్టుకున్న భయం. ఆ దృశ్యం గుర్తుకు రాగానే రుద్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అతని నుదుటి మీద చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. గొంతు ఎండిపోయింది.
లేదు, లేదు, నా వల్ల ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు. నా శత్రువులు ఎప్పుడు నా చుట్టూ పొంచి ఉంటారు. ఈ కాకి బట్టల వెనక నిరంతరం మృత్యువు దాగి ఉంటుంది. నేను తారను నా జీవితంలోకి ఆహ్వానిస్తే నా శత్రువులు ఆమెను టార్గెట్ చేస్తారు. నందినిలాగా తార కూడా నా కళ్ళ ముందే బలైపోతే నేను తట్టుకోలేను. తార నా మీద పెంచుకున్న ఈ ఆకర్షణను నేను తుంచేయాలి. ఆమెను నా నుంచి శాశ్వతంగా దూరం చేయాలి అని తనలో తాను గట్టిగా నిశ్చయించుకున్న రుద్ర. ఒకవైపు తన గతం భయపెడుతున్నా, మరోవైపు తార చూపించిన ఆ ప్రేమ అతని మనసులో ఒక తీపి జ్ఞాపకంలో మిగిలిపోయింది. తార, నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమించలేను అని మనసులోనే అనుకుంటూ ఒక కన్నీటి బొట్టును రాల్చాడు ఆ కఠినాత్ముడు. 2 రోజుల తర్వాత తార గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె పాదాల నొప్పులు కాస్త తగ్గాయి. ఆమె బెస్ట్ ఫ్రెండ్ శృతి ఆమెను పరామర్శించడానికి వచ్చింది. తారలో వచ్చిన ఈ మార్పును శృతి జీర్ణించుకోలేకపోతుంది. ఎప్పుడు పార్టీలు పబ్బులు అంటూ తిరిగే తార అలా ఒక మామూలు ఆఫీసర్ కోసం మంచం పట్టిందంటే ఆమెకు నమ్మశక్యంగా లేదు. తారా, ఆర్ యూ క్రేజీ? అసలు నీకేమైంది? ఒక సామాన్యమైన పోలీస్ ఆఫీసర్ని ప్రేమించడం ఏంటి? మీ డాడీకి తెలిస్తే ఆయన ఫీల్ అవ్వరా? వాడికి నీకు నకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్లీజ్ తారా, కమ్అట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ అని నచ్చపడానికి ప్రయత్నించింది శృతి. తార నవ్వుతూ శృతి వైపు చూసింది. ఆ నవ్వులో ఒకప్పటి పొగరలేదు, ఒక పర్నికి చెందిన స్త్రీ తాలూ గాంభీర్యం ఉంది. శృతి ప్రేమ హోదాలను, బ్యాంకు బ్యాలెన్స్లను చూసి పుట్టదు, ఒక వ్యక్తిత్వం చూసి పుడుతుంది. ఆ ఏసీపీ రుద్ర వ్యక్తిత్వం ముందు నా తండ్రి కోట్ల ఆస్తి కూడా గడ్డి పోషతో సమానం. నా ప్రేమ ఎలాంటిదో ఆయనకు చూపించాను. కానీ ఆయన కళ్ళల్లో నేను ఒక భయాన్ని చూశాను. ఏదో తెలియని గతం ఆయన్ని వెంటాడుతుంది. నాపై ఆకర్షణ ఉన్న ఆ గతం ఆయన్ని నా దగ్గరకు రాకుండా ఆపుతుంది. గతమా? ఏంటది? ఆశ్చర్యంగా అడిగింది శృతి. నాకు తెలియదు, కానీ నా తండ్రి చెప్పిన దాన్ని బట్టి డిపార్ట్మెంట్లో ఎవరికి ఆయన గతం గురించి పెద్దగా తెలియదట. ఆయన 7 ఏళ్ల క్రితమే ఈ సిటీకి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. అంతకుముందు ఆయన ఎక్కడుండేవాడు? ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అది తెలిస్తేనే ఆయన మనసులో ఉన్న ఆ ఇనుప కోటను నేను పగలగొట్టగలను అంది తార చాలా దృఢంగా. కానీ అది ఎలా తెలుసుకుంటావు? అడిగింది శృతి. తార పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. ఒక తల్లికి మించి కొడుకు గురించి ఎవరికి తెలుస్తుంది శృతి? నేను రుద్ర వాళ్ళ అమ్మను, అన్నపూర్ణమ్మ ఆంటీని కలవాలి. ఆమె ద్వారానే రుద్ర జీవితంలోని ఆ చీకటి అధ్యాయం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే ఆయనకు నా ప్రేమను అర్థమయ్యేలా చెప్పగలను. అంతన తదుపరి అడుగు ఏంటో స్పష్టంగా చెప్పింది తార. ఆ రోజు ఉదయం నుంచే వాతావరణం ఎందుకో చాలా గంభీరంగా ఉంది. ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకొని సన్నటి చిరుజల్లు పడుతుంది. తార గదిలో నిశ్శబ్దం ఆవరించి ఉంది. కిటికీలోంచి వస్తున్న చల్లటి గాలి ఆమె కుర్లను ముద్దాడుతుంది. పాదాలకున్న గాయాలు కాస్త మాండంతో మంచం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగిన తార. పాదం నేల మీద మోపగానే సన్నటి నొప్పి నరాల గుండె పాకింది. కానీ ఆ నొప్పి ఆమెకు ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకం. ఆ గాయాల వల్లే కదా రుద్ర తనను తన చేతుల్లో బంధించి తన గుండెలు దాచుకున్నంత సున్నితంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ క్షణాలను తలుచుకోగానే తార పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. కానీ ఆ నవ్వు ఎంతసేపు నిలవలేదు. మరో క్షణమే రుద్ర కళ్ళలో కనిపించిన ఆ భయంకరమైన శూన్యత తనను దూరం పెడుతున్న విధానం ఆ మనసును తొలిచేసాగాయి. రుద్ర మనసులో అంతటి ఆవేదన నింపిన ఆ గతం ఏంటి? అతని గుండెను రాతిలా మార్చేసిన ఆ సంఘటన ఏంటి? ఏది నన్ను ఆపలేదు. ఆ నిజం నేను తెలుసుకొని తీర్చాల్సిందే అని తనలో తను గట్టిగా అనుకుని తారాం. తన తండ్రి భూపతిరావు డ్యూటీకి వెళ్ళేదాకా ఆగి ఆయన వెళ్ళిన వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసుకుని తారాం. తన సొంత కారులో వెళ్తే డ్రైవర్ ద్వారా తన తండ్రికి తెలిసిపోతుందని, పైగా పోలీస్ ఎస్కాట్ ఉంటే రుద్రకు ముందే సమాచారం వెళ్తుందని ఆమెకు తెలుసు. ఎవరికి అనుమానం రాకుండా ఒక సాధారణమైన లేత నీలం రంగు చుడిదార్ వేసుకొని ముఖానికి చున్ని కట్టుకొని ఎంతో సామాన్యమైన అమ్మాయిలా ఆ క్యాబ్ ఎక్కి మలక్పేటలోని రుద్ర ఇంటికి బయలుదేరింది. ఉదయం 10 గంటలు. రుద్ర ఇల్లు ఎప్పట్లాగే ప్రశాంతంగా ఉంది. రుద్ర డ్యూటీకి వెళ్ళిపోయాడు. వంటగదిలో పని ముగించుకుని తులసి కోట దగ్గర కూర్చుని పూలమాల అల్లుకుంటుంది అన్నపూర్ణమ్మ. ఆ ముఖంలో
ఏదో తెలియని దిగులు. మొన్న తన కొడుకు తారను ఉద్దేశించి ఆమెను ఇంటికి రావద్దు అని కఠినంగా చెప్పిన మాటలు ఆమెను బాధిస్తున్నాయి. కానీ ఆ పిల్ల కళ్ళలో కనిపించిన స్వచ్ఛతను ఒక తల్లిగా మనసు పదే పదే గుర్తు చేసుకుంటుంది. అప్పుడే గేట్ తీసుకుని లోపలికి వస్తున్న అలికిడి విని తలెత్తి చూస్తుంది అన్నపూర్ణమ్మ. అక్కడ నిలబడి ఉన్న తారను చూడగానే ఆమె చేతిలోని పూలదండ కింద పడిపోయింది. ఆశ్చర్యం, భయం, ఆనందం అన్నీ ఒకేసారి ఆ ముఖంలో పలికాయి. నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న తార నడకలో కాస్త ఇబ్బంది స్పష్టంగా తెలుస్తుంది. తారా, నువ్వా అమ్మా అంటూ ఆతరంగా ముందుకు వెళ్ళబోయి మళ్ళీ రుద్ర మాటలు గుర్తొచ్చి ఆగిపోయింది అన్నపూర్ణమ్మ. ఆ ముఖం గంభీరంగా మారింది. ఎందుకు వచ్చావమ్మా మళ్ళీ ఇక్కడికి? మా బాబు నిన్ను లోపలికి రానివ్వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. దయచేసి నువ్వు వెళ్ళిపో అమ్మా. నా కొడుకు జీవితంలో ఇప్పటికే చాలా చీకటి ఉంది, దాన్ని మరింత ముసిరేలా చేయకు అని బాధగా కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది అన్నపూర్ణమ్మ. ఆ మాటలు వినగానే తార గుండె కలుక్కుమంది. నెమ్మదిగా అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని తార, ఆయన చెప్పింది నిజమే ఆంటీ. ఒకప్పుడు ఆయనంటే నాకు ప్రాణాలు తీసేంత కోపం ఉండేది. నా అహంకారాన్ని దెబ్బతీశారన్న పగ ఉండేది. కానీ అది ఒకప్పటి తార. ఇప్పుడు మీ ముందు ఉన్నది మీ కొడుకును ప్రాణంగా ప్రేమిస్తున్న ఒక ఆడపిల్ల. నా కళ్ళల్లోకి చూడండి ఆంటీ, ఈ కళ్ళల్లో నాటకం కనిపిస్తుందా అని ఆర్తిగా అడిగింది తార. తార కళ్ళల్లో నిండిన కన్నీళ్లు, ఆమె గొంతులో ఉన్న ఆవేదన చూసి అన్నపూర్ణ మనసు కరిగిపోయింది. ఆ పిల్ల పాదాల వైపు చూసింది. పాదాలకు ఇంకా తెల్లటి బ్యాండేజీలు ఉన్నాయి. నీ కాళ్ళకేమైందమ్మా, అలా ఎందుకు కట్టారు అని ఆందోళనగా అడిగింది. తార చిన్నగా నవ్వి, మీ కొడుకు ప్రాణాలకు ముప్పు ఉందంటే ఆ శివుడి గుళ్ళో మన్నుటెండలో చెప్పులు లేకుండా 108 ప్రదక్షిణలు చేశానాంటీ. ఆయన క్షేమంగా తిరిగి రావాలని నా పాదాలను రక్తం వచ్చేలా కోసుకున్నాను. ఇదంతా ఒక నేరస్తురాలు పగ పెంచుకున్న అమ్మాయి చేస్తుందా ఆంటీ అని అడిగింది. ఆ మాట వినగానే అన్నపూర్ణమ్మకు నోట మాట రాలేదు. ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు జల జల రాలాయి. తన కొడుకు కోసం ఇంతటి త్యాగం చేసిన ఈ పిల్ల దేవుడిచ్చిన వరమే అని ఆమెకు అర్థమైంది. తల్లి అంటూ తారను గట్టిగా గుండెలకు హత్తుకుంది అన్నపూర్ణమ్మ. ఇద్దరు ఆడవాళ్ళు అలా ఒకరినొకరు పట్టుకుని కొద్దిసేపు తమ గుండెలోని భారాన్ని కన్నీళ్ల రూపంలో కరిగించుకున్నారు. తారను లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది అన్నపూర్ణమ్మ. నాకు తెలుసమ్మా, నా రుద్ర అబద్ధం చెబుతున్నాడని నాకు తెలుసు. నీ కళ్ళల్లో ఉన్నది వాడి మీద ప్రేమ అని ఆనాడే నేను పసిగట్టాను. కానీ నా బిడ్డ మనస్సు ఎందుకు అలా శిలలా మారిపోతుంది తలుచుకుంటేనే నా కడుపు తరుక్కపోతుంది అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. అదే తెలుసుకుందామని వచ్చాను ఆంటీ. ఆయన కళ్ళల్లో నేను ప్రేమను చూశాను. కానీ ఆ ప్రేమను బయట పనియకుండా ఏదో భయం ఆయన్ని అడ్డుకుంటుంది. ఆ అడ్డు కూడా ఏంటో నాకు తెలియాలి. దయచేసి నాకు చెప్పండి ఆంటీ. ఆ నిజం తెలిస్తేనే ఆయన్ని ఈ నరకం నుంచి బయటకు తీసుకురాగలను అని బ్రతిమలాడింది తార. అన్నపూర్ణమ్మ నిట్టూర్చింది. చెబుతాను తల్లి, నా కొడుకు గతం ఒక ఆరని శోకం. వాడి ప్రాణానికి ప్రాణమైన మరదలు పెళ్లికి ముందే ఒక దుర్మార్గుడి చేతిలో వాడి కళ్ళ ముందే ప్రాణాలు వదిలింది. నీ డ్యూటీ వల్లే నాకు ఈ గతి పట్టింది. ఇక ఎవ్వరిని నీ జీవితంలోకి రానివ్వకు బావా అని వాడికి మాట తీసుకుని మరీ కన్నుమూస్తుంది. ఆనాటి నుంచి ప్రేమంటేనే ఒక మృత్యు శాసనం అని నా బిడ్డ నమ్ముతున్నాడు. తన దగ్గరకు వస్తే నీకు కూడా ప్రాణాపాయం వస్తుందన్న భయం వాడిని నిన్ను దూరం చేసేలా చేస్తుంది తల్లి. ఆ మాటలు వినగానే తార హృదయం ద్రవించిపోయింది. రుద్ర ప్రవర్తన వెనక ఇంతటి త్యాగం, ఇంతటి భయం ఉందా అని ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఆయన భయపడినట్టు మృత్యు వస్తే అది ఆయన్ని చేరేలోపు నేను దాటుకుని వెళ్ళాలి. నా ప్రేమ ఆయన చుట్టూ ఒక రక్షణ కవచంలో నిలబడుతుంది. ఇది నా మాట ఆంటీ ఆయన ఇంత దృఢంగా ఆత్మవిశ్వాసంతో చెప్పింది తార. అన్నపూర్ణమ్మ తార తల మీద చేయి వేసి నిండు మనసుతో ఆశీర్వదించింది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుంది. హుసేన్ సాగర్ తీరం నిర్మానుష్యంగా ఉంది. ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంది. ఏసీపీ రుద్ర తన క్యాబిన్లో ఫైల్స్ చూసుకుంటూ ఉండగా అతని ఫోన్ మోగింది. అన్నపూర్ణమ్మ కాల్ చేసింది. రుద్ర, తార నీ కోసం
ట్యాంక్ బండ్ దగ్గర వర్షంలో నిలబడి ఉందిరా. నువ్వు రాకపోతే అక్కడి నుంచి కదలని మొండికేస్తుంది. ఆమె పాదాలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. వాతావరణం బాలేదు. త్వరగా వెళ్ళు నాయనా అని కంగారుగా చెప్పింది. రుద్ర గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ అమ్మాయికి పిచ్చా, ఇంత వర్షంలో అక్కడ ఎందుకు నిలబడింది అనుకుంటూ జీప్ తీసుకుని వేగంగా ట్యాంక్ బండ్ వైపు బయలుదేరాడు. అక్కడ వర్షంలో తడిసి ముద్దవుతూ ఒంటరి నిలబడి తారా. ఆమె కళ్ళు రోడ్డు వైపు ఉన్నాయి. రుద్ర వస్తాడని ఆమె ప్రగాఢమైన నమ్మకం. జీప్ బ్రేకులు వేసుకుంటూ ఆమె ముందు ఆగింది. రుద్ర వేగంగా కిందకు దిగి ఒక గొడుగు తీసుకుని ఆమె దగ్గరకు పరిగెత్తాడు. ఏంటి తారా, నీకు బుద్ధి ఉందా? ఈ వర్షంలో ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? నీ కాలు ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుసు కదా అని అరుస్తూ ఆమె మీద గొడుగు పట్టాడు. తారా పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. వర్షపు నీటితో పాటు ఆమె కన్నీళ్లు కూడా ముఖం మీద కారుతున్నాయి. నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకంత కఠినంగా నటిస్తావు రుద్రం? నీ గతం నాకు తెలుసు, నీ ఆవేదన నాకు తెలుసు అని తారా. వర్షం చప్పుడిని మించి వినపడేలా గట్టిగా రుద్ర ఒక క్షణం స్థానమైపోయాడు. అతని చేతిలోని గొడుగు కాస్త పక్కకు వాలి ఇద్దరు వర్షంలో తడుస్తున్నారు. నీకన్నీ తెలిసి కూడా ఎందుకు నన్ను వెంటాడుతున్నావు తారా? నేను నీకు శాపాన్ని. నా జీవితంలోకి వస్తే నీ ప్రాణాలకి ముప్పు. నిన్ను కూడా ఆ నెత్తటి మడుగులో నేను చూడలేను. దయచేసి నన్ను వదిలేయి అంటూ చేతులు జోడించి ప్రాధేయపడ్డారు రుద్ర. ఆ ధీరుడైన పోలీస్ ఆఫీసర్ గొంతు ఒక పసిపిల్ల వాళ్ళ వణుకుతుంది. తార ముందుకు అడుగు వేసి అతని రెండు చేతులను గట్టిగా పట్టుకుంది. మృత్యువుకు భయపడి ప్రేమను చంపుకోవటం పిరికితనం రుద్ర. నందిని ఒక అమాయకురాలు కావచ్చు, కానీ తారను. నీ ప్రేమ కోసం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. నువ్వు నాతో ఉంటే మృత్యువుకు నన్ను ఏమీ చేయలేదు. నీ భూపతిరావు కూతుర్ని. నాకేమైనా అవుతుందేమోనే భయం నీకు వద్దు. నీ ఒంటరితనానికి, నీ చీకటికి ఈరోజు ముగింపు పలుకుతున్నాను రుద్ర. నువ్వు నన్ను కాదన్నా సరే నా ప్రాణం ఉన్నంత వరకు నీకోసమే బతుకుతాను అనేంత స్థిరంగా స్వచ్ఛంగా చెప్పింది తారా. రుద్ర ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఎలాంటి భయమూ లేదు. కేవలం తన పట్ల ఉన్న అంతులేని అనురాగం మాత్రమే ఉంది. 10 ఏళ్లుగా తన గుండె చుట్టూ అలుముకున్న ఇనుపకోటం ఆ క్షణంలో ఆమె ప్రేమ ముందు కరిగి నీరైపోయింది. తనిక పారిపోలేదని, ఆమె ప్రేమ తనను బంధించిందని అతనికి అర్థమైంది. రుద్ర కళ్ళల్లోంచి కన్నీళ్లు జల జల రాలాయి. ఆ కన్నీళ్లు వర్షపు నీటిలో కలిసిపోయాయి. అతను ఇక తన భావాలను అణుచుకోలేకపోయాడు. ఒక చిన్న పిల్లల్లా ఆమెను గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. అతని 10 ఏళ్ల ఒంటరితనం, ఆవేదన, భయం అన్నీ ఆ కౌగిల్లో కరిగిపోయాయి. తార కూడా తన ప్రాణాన్ని తన చేతుల్లో బంధించినట్టుగా అతన్ని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంది. నన్ను క్షమించు తారా. నా భయంతో నిన్ను ఎంత బాధ పెట్టాను. నిన్ను కోల్పోతానేమో అన్న పిచ్చి ఆలోచనతో బతికుండగానే చనిపోయినట్టుగా బతికాను. కానీ ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఐ లవ్ యూ తారా. నిన్ను వదిలి నేను ఒక క్షణం కూడా బతకలేను అంటూ ఆ కఠినాత్ముడైన ఆఫీసర్ తన ప్రేమను వ్యక్తపరిచాడు. తార ఆనందానికి అవధుల్లేవు. ఒకప్పుడు తన అహంకారాన్ని బూడిద చేసి తనలో ఒక స్వచ్ఛమైన ప్రేమను మొలకెత్తించిన మగాడు ఈరోజు తన ప్రేమ ముందు ఓడిపోయి తన మనస్సును గెలుచుకున్నాడు. నేను నీదాన్ రుద్ర. ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా నీకే సొంతం అని గుసగుసలాడింది. సరిగ్గా అప్పుడే ఆ దారిలో వెళ్తున్న కమిషనర్ భూపతిరావు కాన్వాయ్ ఆగింది. వర్షంలో అలా ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకొని ఉన్న రుద్ర తారలను చూసి భూపతిరావు కారు దిగాడు. ఆయన్ను చూడగానే ఇద్దరు దూరంగా జరిగారు. రుద్ర ముఖంలో తడబాటు కనిపించింది. సార్ అని ఏదో చెప్పబోయాడు. భూపతిరావు పెదవులపై ఒక తండ్రిగా సంతృప్తికరమైన చిరునవ్వు వికసించింది. రుద్ర లాంటి నిజాయితీ గల ధైర్యవంతులైన మగాడి చేతుల్లో తన కూతురి జీవితాంతం సురక్షితంగా ఉంటుందని ఆయనకు సంపూర్ణమైన నమ్మకం కలిగింది. ఆ క్షణంలో ఆయనకు తార అహంకారిగా ఉన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి. ఒక సరైన వ్యక్తి జీవితంలోకి వస్తే మనిషి ఎలా పరిపూర్ణంగా మారతాడు చెప్పడానికి తన కూతురే ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన గర్వపడ్డాడు. నువ్వు నాకు ఏ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు రుద్ర. నా కూతురి ప్రేమలో ఉన్న నిజాయితీ నీకు అర్థమైంది.
నీ వ్యక్తిత్వంలో ఉన్న గొప్పదనం నాకు తెలుసు. ఇద్దరు ఇంటికి రండి, మాట్లాడుకుందాం అని చిన్నవుతో చెప్పి మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయాడు. తారా, రుద్ర ఒకరినొకరు చూసుకుని సంతోషంగా నవ్వుకున్నారు. ఇన్నాళ్ళు వారి మధ్య ఉన్న అడ్డుగోళ్ళన్నీ ఆ వర్షంలో కొట్టుకుపోయాయి. 3 నెలల తర్వాత హైదరాబాద్లోని ఒక పచ్చని శివర్ల ప్రాంతంలో ఉన్న ఒక అందమైన ఫామ్ హౌస్. అది ఏసీపీ రుద్ర తారల వివాహ వేదిక. ఆ ప్రదేశమంతా పచ్చని తోరణాలు, అరటి ఘాటాలు, సువాసనలు వెదజల్లే మల్లెపూలతో కలకలాడుతుంది. సన్నాయి మేళం మంగళకరంగా మోగుతుంది. నగరంలోని పోలీసులు, ఉన్నతాధికారులంతా ఈ పెళ్లికి విచ్చేశారు. పెళ్లి మండపంలో రుద్ర పట్టుపంచే, పట్టుచొక్క ధరించి అచ్చమైన తెలుగు పెళ్ళికొడుకులా ఎంతో అందంగా ఉన్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉండే ఆ ముఖంలో ఈరోజు ఒక ప్రశాంతమైన ఆనందం తాండవిస్తుంది. అప్పుడే మంగళ వాయిద్యాల నడుమ తన స్నేహితురాలు బంధువుల మధ్య పెళ్లి కూతురుగా ముస్తాబైన తార మండపంలోకి అడుగుపెట్టింది. ఎర్రటి కంచిపట్టు చీర, మెడ నిండా వజ్రాల ఆభరణాలు, నుదుటిన పాపిడి బిళ్ళతో ఆమె సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది. ఆమె కళ్ళల్లో అహంకారం లేదు, కేవలం రుద్ర మీద ఉన్న అంతులేని అనురాగం మాత్రమే ప్రతిబింబిస్తుంది. రుద్ర పక్కన కూర్చున్న తార ఒకసారి నెమ్మదిగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. రుద్ర ఆమెను చూసి కంటి సైగతోనే అందంగా ఉన్నావు అని చెప్పాడు. తార సిగ్గుతో తలదించుకుంది. మండపం కింద కూర్చున్న అన్నపూర్ణమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. 10 ఏళ్లుగా నవ్వును మర్చిపోయిన తన కొడుకు ముఖంలో ఈరోజు వెళ్ళి విరుస్తున్న ఆనందాన్ని చూసి ఆ మనసు ఉప్పొంగిపోతుంది. దేవుడికి 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంది. కమిషనర్ భూపతిరావు కన్యాదానం చేస్తుంటే ఆయన గుండె బరువెక్కిన తన కూతురు సరైన చేతుల్లో పడబోతుందన్న తృప్తి ఆయనకు కొన్నంత ధైర్యాన్నిచ్చింది. పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య సన్నాయి మేళం ఉచ్చస్థాయిలో మోగుతుండగా రుద్ర తన చేతుల్లో ఉన్న పసుపు తారును తారమెల్లో 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణంలో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. అందరూ అక్షింతలు చల్లి ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. తార కళ్ళల్లోంచి ఆనందంతో ఒక కన్నీటి బొట్టు రాలి రుద్ర చేతి మీద పడింది. రుద్ర ఆమెను చూసి నవ్వి తన చేత్తో ఆమె కన్నీటిని తుడిచాడు. ఇక మీదట నీ కళ్ళల్లో కన్నీరు వస్తే అది ఆనందంతో మాత్రమే రావాలి తారా. నా జీవితంలోకి వెలుగు తెచ్చిన నా దేవతవు నువ్వు అని మనసులోనే అనుకున్న రుద్ర. నీ చీకటిని పోగొట్టి నీ జీవితానికి వసంతాన్ని తెచ్చే బాధ నాది రుద్ర. ఈ అహంకారి మనసులో అనురాగాన్ని నింపిన నా రాకుమారి నువ్వు అని తార తన కళ్ళతోనే బదిలిచ్చింది. ఆ నడి రోడ్డు మీద ఒక చిన్న వాగ్వాదంతో, అహంకారం, ద్వేషంతో మొదలైన వారి ప్రయాణం ఎన్నో మానసిక సంఘర్షణలు, భయాలు, కన్నీళ్లు దాటుకుని చివరకు ఒక పవిత్రమైన అనురాగంగా, శాశ్వతమైన ప్రేమబంధంగా మారిపోయింది. కాలం గాయాలను మాన్పుతుందంటారు, కానీ నిజానికి ఆ గాయాలను మానిపేది కాలం కాదు, నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమే. ఆ ప్రేమ మృత్యువునైనా జయిస్తుంది, శిలలాంటి హృదయాన్నైనా కరిగిస్తుంది అని నిరూపించిన వారిద్దరి కథ ఆ ఆకాశం పచ్చగా ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.